మొదటి వీడియో చూశారు కదండి. ఆ బస్సు కథ మీకేం అర్థమైంది? దాంట్లో నీతి ఏంటో అర్థమైందా? ఏం లేదండి. మనకు తెలియకుండానే మనము ఒకరిని మన అజ్ఞానంతో దూరం చేసుకుంటాము. అది తప్పు. ఎవరు ఎందుకు మన లైఫ్లో భగవంతుడు వచ్చేలా చేశారని బాగా ఆలోచించండి. సో ఆ బస్సులో అతను ఎక్కడం వల్ల అతను దిగిన వెంటనే ఈ 49 మంది ఆయుష్ తీరిపోయింది కదా. ఆయుష్ ఉన్నవాడు మనతోని ఉంటే మన ఆయుష్ కూడా వాళ్ళతో ముడిపడి ఉంటుందన్నమాట. సో అమ్మ, అక్క, చెల్లి, పిల్లలు, భార్య, భర్త, అత్త, మామలు, స్నేహితులు ఇలా ఏ కారణం లేకుండానే మన జీవితంలోకి రారు. కారణం చేతనే భగవంతుడు మన జీవితంలోకి పంపిస్తాడు. దాన్ని బాగా అర్థం చేసుకోండి. పాజిటివ్ మైండ్తోని అందరం సంతోషంగా ఉందాం. బాయ్ ఫ్రెండ్స్.